హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా తమ్ముడు మ్యారేజ్ అని కంటిన్యూగా షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నాను కదా. సో ఇదైతే లాంగ్ వీడియో అనమాట, హల్దీ రోజు తీశాను. సో ఇంకా నెక్స్ట్ డేనే మ్యారేజ్ కాబట్టి ముందు రోజు అయితే ఇక్కడ మంగళ స్నానాలు అది చేపిద్దామనేసి ఒక థాట్ అయితే ఉంది అందరికీ. సో ఇంక అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మా దగ్గర ఏం లేవన్నమాట డెకరేషన్ చేయడానికి. సో ఇంకా ఇంట్లో ఉన్న బిందెలన్నీ తీసుకొచ్చి బయట పెట్టాము అండ్ ఫ్లవర్స్ అయితే తెప్పించుకున్నాము అండ్ ఒక బ్యాక్ డ్రాప్ అయితే దొరికింది. సో ఉన్న వాటితోటి ఇట్లా అయితే మంచిగా డెకరేషన్ చేసుకున్నాం అనమాట. సో చాలు, ఉన్న డెకరేషన్ సరిపోతుంది మనకి అనుకున్నాము. సో ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే అది డెకరేషన్ చేసిందాక కూడా ఆగలేకపోతున్నారనమాట. డీజే పెట్టారు. డీజే పెట్టి ముందు మా పెళ్లి కొడుకునైతే హడావుడి చేస్తున్నారు అనమాట. నువ్వు డ్యాన్స్ వేస్తేనే మేము వేస్తామని. సో వాడైతే చాలాసేపు బతిలాడిన తర్వాత వచ్చి డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకంతే కదా, వన్స్ రావడం ఏమేమో కానీ వచ్చామంటే చాలు, ఇంక అసలు వెళ్ళలేము ఆ డీజేలో నుంచి. సో అలా ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. అందరేమో కానివ్వండి కానివ్వండి అంటున్నారు. బట్ వన్స్ సాంగ్స్ స్టార్ట్ చేసి ఇలా డ్యాన్సులు స్టార్ట్ చేసామో లేదో అసలు ఎంత టైం అయిందో తెలియలేదన్నమాట. వేస్తూనే ఉన్నాము అలానే. ఇంకా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు. సో ఇంకా మీరు నన్ను చూసినట్టయితే నాకు నా జష్నికతోటే సరిపోయింది అనమాట. తనకు ఫీడ్ చేసుకోవడం, తను తిప్పడం, మొత్తం అదే పని సరిపోయింది నాకు. సో ఎంతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ కుదరలేదు. ఎందుకంటే పాప ఎవరి దగ్గరికి వెళ్ళదనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళినా కొత్త కాబట్టి ఏడుస్తుంది. సో కన్ఫామ్గా నేనే తినిపించాలి, నేనే బాగా చెప్పించాలి, నేనే నిద్రపుచ్చాలన్నమాట. సో తప్పలేదు. కొంచెం కొంచెం అలా బయటకు వస్తూ వాళ్ళని చూస్తూ అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాను లోపలికి. సో నాకు పని అంతా అయిపోయి నేను మా పాపను పడుకోబెట్టే టయానికి ఆల్మోస్ట్ ఈ మంగళ స్నానాలు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో ఇంకప్పుడప్పుడు వచ్చి ఇలా వాళ్ళ డ్యాన్స్లు అవి చూస్తుంటే మధ్యలో నన్ను కూడా లాగుతున్నారు వచ్చి డ్యాన్స్ వేయని. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ అస్సలు ఆగట్లేదు. మా అమ్మమ్మకి అయితే పాటలు పెడితే ఫుల్ డ్యాన్స్ వేయాలనే ఎగ్జైట్మెంట్లో ఉంటుందన్నమాట. చూసారా ఎట్లా డ్యాన్స్ వేస్తుందో, చిన్నపిల్ల అయిపోయి. కానీ మాకు భయం ఏంటంటే కొంచెం ఎక్కువ డ్యాన్స్ వేస్తే ఏంటంటే హెవీ బ్రీతింగ్ తీసుకోలేదు కదా. సో ఈ నవేడేస్ చూస్తూ ఉన్నాము, బ్రీతింగ్ తీసుకోలేకపోతుంటారు కదా. సో అట్లా బ్రీతింగ్ తీసుకోలేదేమని భయపడి మేమైతే స్టాప్ చేపిస్తున్నాం ఇక్కడ. వద్దు, వేయకు, డ్యాన్స్ వేయకు అని. సో మా పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ అంటున్నారు వద్దులే డ్యాన్స్ వేయకు, పక్కకు వచ్చాయని. బట్ ఆగట్లేదు. చూసారా ఎంతసేపటి నుంచి డ్యాన్స్ వేస్తుందో. సో మేమందరం పక్కకి లాక్కొని వెళ్ళినా కానీ ఉండట్లేదు అన్నమాట. నేను వేస్తాను డ్యాన్స్, నేను వేస్తానని మంచిగా ఎంజాయ్ చేసింది తను కూడా. సో ఇంక అప్పటికి మా తమ్ముడికి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పెళ్ళికొడుకుని చేశారనమాట. వాళ్ళు పెళ్ళికొడుకుని చేసిన తర్వాతనే మేము ఇది స్టార్ట్ చేసాము. ఎందుకంటే వన్స్ పెళ్ళికొడుకుని చేయడం అయిపోతే మనం ఎంతసేపు లేట్ చేసినా ఏమనిపించదు కదా. సో ఇంక ఇక్కడైతే పెళ్ళికొడుకుని చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడికైతే తీసుకొని వచ్చామన్నమాట. తీసుకొచ్చి అసలు ఫస్ట్ వాడినే డ్యాన్స్ వేయని పిలుస్తూ ఉన్నాము. వాడేమో వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, నేను వేయను మీరు వేయండి అని. సో ఎలాగోలా తీసుకొచ్చి డ్యాన్స్ వేపిస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేనైతే మా అమ్మమ్మని నెడుతూ ఉన్నా, పుష్ చేస్తూ ఉన్నా అనమాట. ఏం కాదులే డ్యాన్స్ వేయి, ఏం కాదులే, వాళ్ళు అంతే అంటారులే అని. అయినా కానీ మా అమ్మమ్మ వినట్లేదు. చూసారా మా అమ్మమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. మా పిన్ని వచ్చి తీసుకొని వెళ్తూ ఉంది. అందరూ తీసుకొని లాక్కొని వెళ్తున్నారు అనమాట. వద్దులే వేయకు, డ్యాన్స్ బ్రీత్ తీసుకోలేవు అని. బట్ అయినా వినట్లేదు అనమాట. సో ఇంక ఇక్కడ అందరూ మళ్ళీ స్టార్ట్ చేశారు డ్యాన్సులు వేయడం. సో ఇంకండి ఇక్కడైతే మా అక్క అయితే అందరూ పుష్ చేస్తుంది అనమాట. మీరు రండి డ్యాన్స్ వేద్దురు అని. సో ఎవ్వరు రావట్లేదు. సో అందుకనేసి వచ్చి అందరిని పిలుస్తుంది మీరు రండి అని. ఇక్కడ నన్ను లాక్కొని రావడానికి ట్రై చేస్తుంది అనమాట. నేనేమో పాపను ఎత్తుకొని ఉన్నా కదా. సో అందరు నువ్వు రావట్లేదు అని అడుగుతూ ఉన్నారు. సో ఇంక అట్లానే పాపను తీసుకొని వెళ్ళాను అనమాట. డ్యాన్స్ వేద్దామని, ఒక స్టెప్ అట్లా వేద్దామని. సో ఏంటో డ్యాన్స్ వేద్దామని వెళ్తే అక్కడ అందరూ బతుకమ్మ అన్నట్టు ఆడుతున్నారు అనమాట. ఒక లైన్ లాగా ఫామ్ అయ్యి బతుకమ్మ ఆడుతున్నారు. సరే ఇదేంటో ఈజీగా ఉంది, ఇదన్నా బెటర్ వేసేద్దాం అనేసి నేనైతే ఇంక ఇట్లా పాపతోటి డ్యాన్స్ అలా వేసామన్నమాట మా తమ్ముడితోటి. ఇంకా మా తమ్ముడు అయితే వాళ్ళ కజిన్స్ కోసం చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ కజిన్స్ 2-3 బాయ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు వస్తే తనకు కూడా కంపెనీగా ఉంటుందని వాళ్ళ కోసం చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఎప్పుడు వస్తారా అని. సో వాళ్ళు వస్తే ఏంటంటే తను కొంచెం యాక్టివ్ అయిపోయి ఇంకొంచెం ఎక్కువ డ్యాన్స్ వేస్తాడు. సో నార్మల్గా అయితే ఇక్కడ అందరు గర్ల్సే ఉండేవారికి తనకు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇక్కడ చూసారా వాళ్ళ కజిన్స్ వచ్చాడు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. అసలుకి ఇంకెక్కడ లేని స్టెప్స్ అన్నీ వేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇంత మంచి డ్యాన్స్ వచ్చా అనిపించింది అనమాట. వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నారు స్టెప్స్ అన్నీ. అంత మంచిగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ వేస్తూ. అప్పటి వరకు వేయండిరా అంటే ఒక్కరు వేయలేదు. ఇంక అప్పటి నుంచి అయితే ఆ సాంగ్స్ పెట్టండి, ఈ సాంగ్స్ పెట్టండి అని ఇంక అప్పటి నుంచి సాంగ్స్ పెట్టించుకొని ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారనమాట.
సో ఇక్కడైతే మా అమ్మ మా పాపని తీసుకొని బయటకొచ్చిందనమాట. ఇంకా మా పాపకి ఇష్టమైన సాంగ్ ఇది. అది ప్లే చేపిస్తుంది. సో మీకు ఇక్కడ యాక్టింగ్ అదంతా చూస్తే అర్థమైపోతుంది ఆ సాంగ్ ఏంటని. ఎవరికైనా అట్లా అర్థమైపోయి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఆ సాంగ్ ఏంటని. ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకా మా బుడ్డది కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయిందనమాట. ఆ జనాలను చూసుకుంటూ ఆ సాంగ్ వస్తుంటే ఫుల్ ఎగిరింది. డ్యాన్స్ వేసినట్టు ఇట్లా మనిషి దగ్గరే ఉండి ఎగురుతూ ఉందనమాట. బట్ ఎవరి దగ్గరికి వెళ్ళదు. అదే మెయిన్ మైనస్ పాయింట్ అనమాట. ఎవరి దగ్గరికి అస్సలు వెళ్ళదు. సో వెళ్ళిన ఫస్ట్ డే అయితే ఫుల్ ఏడ్చింది. అసలు నిద్రపోలేదు ఏంటా అని. ఆ బజార్ ఆ కాలనీలో వాళ్ళందరూ కూడా మీ పాప అస్సలు నిద్రపోదా, ఫుల్ ఏడుస్తుందని ఒకటే కామెంట్స్ అనమాట. సో ఇంక ఇక్కడైతే మా పిన్ని నేను వస్తేనే డ్యాన్స్ వేస్తా అన్నది. సో అందుకని తీసుకొని వచ్చాను అనమాట. సో ఇంకా మా పిన్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. తర్వాత ఎలాగైనా వచ్చింది కదా అనేసి అందరం ఒక రౌండ్ అప్ చేసి అయితే మంచిగా డ్యాన్స్ వేసాము. సో ఇక్కడైతే అప్పటికి డ్యాన్సులు వేసి ఫుల్ లేట్ అయిపోయిందని అందరూ తిడుతూ ఉన్నారనేసి ఇంక తీసుకొచ్చామన్నమాట. ఏదో మాకు తెలిసినట్టు వాడిని కూర్చోబెడుతున్నాం, వాడేమి ఇవన్నీ అవసరమా నాకు అన్నట్టు ఫేస్ పెడుతున్నాడు. సో ఏదో కొంచెం మా ఎంజాయ్మెంట్ కోసం కొంచెంసేపు అట్లా కూర్చో అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాము. అండ్ ఫస్ట్ అయితే కూర్చున్న తర్వాత మా బాబాయ్ మా పిన్నితోటి అయితే ముందు వాడికి నలుగు పెట్టిద్దాం అనుకున్నాము. నలుగు పెట్టించి ఆ వాటర్ అయితే పసుపు నీళ్ళు అయితే కొట్టిద్దాం అనుకున్నాం అనమాట. సో ఇంకా మా పిన్ని మా బాబాయ్ పెట్టేసిన తర్వాత ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి వాడికి నలుగు పెట్టి మంగళ స్నానం అది చేపించారు. ఇంకా లాస్ట్లో అయితే వాళ్ళు చేపిస్తూనే ఉన్నారు. ఒక పక్కన అయితే ఎవరికి రాసుకునే వాళ్ళు వాళ్ళకి రాసుకొని ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట. అంటే చిన్న పెద్ద అని లేకుండా అందరూ ఒకరికొకరు హల్దీ పూసుకొని ఫుల్ గోల చేసి హడావుడి చేశారనమాట. అసలు అదైతే లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు. అండ్ నేనైతే ఈ పెళ్లి సీజన్ది మొత్తం కంప్లీట్గా షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నాను. స్టెప్ బై స్టెప్ డే బై డే అండ్ ఏం చేసాము, ఫస్ట్ డే ఏం చేసాము, అలా 5 days నుంచి ముందు నుంచి నేను షూట్ చేసుకున్న షార్ట్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మా పిన్ని అయితే ఎందుకో ఎమోషనల్ అయిపోయిందనమాట. ఏదో ఆడపిల్లకి పెళ్లి చేసిన వాళ్ళు కానీ ఎమోషనల్ అయిపోతారు చూడు, పెళ్లి చేసి పక్కింటికి పంపిస్తున్నాము, అత్తగారింటికి పంపిస్తున్నాము అన్నట్టు. ఎందుకో తెలియదు తనైతే ఎమోషనల్ అయిపోయిందనమాట. వాడికి ముద్దు పెట్టుకుంటూ చాలా ఎమోషనల్గా పెట్టింది ఫేస్ అయితే. సో ఇప్పుడు నాకు అనిపించింది అనమాట, ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేటప్పుడే కాదు పేరెంట్స్, మగపిల్లడికి పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఎమోషనల్ అవుతారేమో అని. సో అప్పుడు చూసినప్పుడు అలా అనిపించింది అనమాట నాకైతే. సో ఇక్కడ మా అమ్మ గైడెన్స్ ఎక్కువైపోయిందనమాట. ఏం చేయాలి ఏంది, వాళ్ళు ఒక పక్కన పెడుతూనే ఉన్నారు కానీ ఇలా చేయండి అలా చేయండి అని ఒక పక్క నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంది వాళ్ళకైతే. ఇక్కడైతే నేనైతే మంచిగా నిల్చొని మొత్తం చూద్దాం అనుకుంటూ ఉంటే మా బుడ్డది మాత్రం ఒకటే ఏడుస్తుంది. ఇంకా నేను నాకు లాభం లేదని తీసుకొని వెళ్ళిపోయాను అనమాట లోపల వెళ్ళిపోయి ఇంకా నేను తనకి బాత్ చేపించుకొని మంచిగా మా మమ్మీ ఉయ్యాలైతే సెటప్ చేసింది. ఇన్ని డేస్ తనకు ఉయ్యాలు అలవాట్లేదు. బట్ ఇప్పుడు ఉయ్యాలు ఉండేవరకు ఊరికే దానికల్లా ఫింగర్ చూపిస్తుంది అనమాట. కొత్తగా ఉండేవరకు మంచిగా ఉయ్యాలు వేస్తే ప్రశాంతంగా నిద్రపోయింది. సో తనకి మొత్తం రెడీ చేసి తను నిద్రపుచ్చేవరకు ఆల్మోస్ట్ ఇక్కడైతే మొత్తం మంగళస్నానాలు చేసుకోవడం, వాళ్ళందరూ ఆడుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. నేనైతే అస్సలు వెళ్ళలేదు ఇంకా బయటికి. సో మొత్తం కంప్లీట్ అయిపోయాక వాళ్ళే లోపలికి వచ్చారు. అండ్ ఇక్కడ చూసారా, ఇంతకుముందు చెప్పాను కదా మా పిన్ని బాగా ఎమోషనల్ అయిపోయిందని వాడిని చూస్తూ. సో ఇక్కడైతే చూస్తున్నా అన్నమాట నేను కూడా. సో ఇక్కడైతే మీకు మ్యారేజ్ సంబంధించిన అన్ని షార్ట్స్ పెడుతూ ఉన్నా అని చెప్పాను కదా. సో కంటిన్యూగా చూడండి. మా సైడ్ విలేజ్ స్టైల్ ఎలా మ్యారేజ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో లాంగ్ వీడియోస్ అయితే నేను చాలా తక్కువ షూట్ చేసుకున్నాను అనమాట. ఓన్లీ ఇవి మంగళ స్నానానికి రిలేటెడ్గా డ్యాన్స్లు అండ్ అలాగే ఈ స్నానంకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ డే మ్యారేజ్ డే మాత్రం అక్కడొక క్లిప్స్ అనేది యాడ్ చేశాను. ఇంకొక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి డూ చెక్అవుట్ మై ఛానల్. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా అందరూ మంగళ స్నానాలు చేపించేది, నలుగు పెట్టేది మొత్తం కంటిన్యూగా ఉంటుంది. అండ్ లాస్ట్లో వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు. అంటే ఒకరికొకరు పసుపు పూసుకొని ఫుల్ ఎంజాయ్ చేశారనమాట, చిన్న పెద్ద తేడా లేకుండా. సో అదంతా ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.